ఎందుకన్నా ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది గురుకులాలంటే. మరి ఇప్పుడెందుకు గురుకులాలు కొన్ని మూతబడ్డాయి అనేసి విన్నాము. దాంతోపాటు చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏం జరుగుతుంది అసలు గురుకులం? నమస్తే మేడం, నా పేరు మచ్చ నర్సయ్య మేడం. నేను పేరెంట్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మేడం. కుల వివక్షతకు గురవుతున్నాను మేడం. డాక్టర్ అలుగు వర్షిని మేడం గారు బాధ్యత తీసుకున్న కాంచి సోషల్ వెల్ఫేర్కు కుల వివక్షతకు ప్రత్యేకంగా గురవుతుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ 5th క్లాస్ అడ్మిషన్లు గత సంవత్సరం 6,000 ఉన్నాయి. 6,000 అడ్మిషన్లు నింపలే, అంటే కుల వివక్షతోటి అట్నే ఖాళీగా పెట్టింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు 2,500, అదేవిధంగా డిగ్రీ అడ్మిషన్లు ఆ యొక్క 1,500, వొకేషనల్ అడ్మిషన్లు ఆ యొక్క 200. ఇట్లా అన్నీ కూడా నింపకుండా అలుగు వర్షిని సెక్రటరీ బాధ్యత వహించిన కాంచి ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ ఏంది ఇట్లా చేస్తున్నారని మేము తల్లిదండ్రుల కమిటీ పోయి అడిగినందుకు మమ్మల్ని పోలీసు వాళ్ళు పెట్టి మనం బయటికి గెంటేయడం, పోలీసు వాళ్ళను ఒక చిన్న పురుగు లెక్క చూడడం, కుల వివక్షతగా చూస్తుంది. మమ్మల్ని పోతే రెస్పెక్ట్ చేయకుండా నిలబెట్టి మాట్లాడించడం. గత సెక్రటరీలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితేంది, రొనాల్డ్ రోస్ అయితేంది, నవీన్ నికోలస్ అయితే, సీతామహాలక్ష్మి అయితేంది, మమ్మల్ని కూర్చోబెట్టి ప్రతి నెల పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం చేసి ఏ విధంగా గురుకులాల్లో రన్ చేద్దామని మాతో తీసుకునేది మీటింగ్. కానీ ఇప్పుడు మేడం గారు వచ్చినాక చాలా కుల వివక్షత గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే అంటున్నాం మేడం, ప్రత్యేకంగా అలుగు వర్షిని మేడం మా పిల్లలతోటి టాయిలెట్లు కడిగించాలని, మా పిల్లలతోటి బూజు దులిపించాలని, మా పిల్లలతోటి వంట చపాతీలు చేయించాలని. సో మొన్న రీసెంట్గా ఈ ఎస్సీ గురుకులాలకు సంబంధించిన సెక్రటరీ అలుగు వర్షిని గారు మాట్లాడినటువంటి మాటల్ని తీరుని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళ టాయిలెట్స్ని వాళ్ళు కడుక్కోవడం తప్పేనా, వాళ్ళ వంటకాలను వాళ్ళు వండుకోవడం తప్పేనా అన్న మాట మాట్లాడినారు. అసలు దీన్ని ఎట్లా చూస్తారండి? దీన్ని మీరు ఖండిస్తారా, వ్యతిరేకిస్తారా, ఏం చెప్తారు దాన్ని? మేము ఆ మాటను కుల వివక్షతగానే భావిస్తున్నాం మేడం. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంటే, అంటే గతం లెక్కనే మా ఎస్సీ పిల్లలు బతకాలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉన్నాయి. కానీ ఓన్లీ ఎస్సీ గురుకులాల్లో మాత్రమే ఎందుకు కుల వివక్షత? మిగతా అన్ని బీసీ బాగానే ఉంది, ఎస్టీ బాగానే ఉంది, మైనార్టీ బాగానే ఉంది. అంటే ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఉన్న అలుగు వర్షిని మేడం బ్రాహ్మణి. అంటే మాకు గతంలో చేసిన సెక్రటరీలు ఎస్సీ సంబంధించిన సొసైటీ సంబంధించిన వాళ్ళు, కొంతమంది బీసీ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ మేడం గారు వచ్చినాక ప్రత్యేకంగా మమ్మలను మా పిల్లలు కడగడానికి తప్పే మేడం. ఎందుకు తప్పు అంటే ఆమె పిల్లలు టాయిలెట్లు ఆ ఇంటికాడ కడుగుతున్నారు. ఫస్ట్ ఆమె టాయిలెట్ ఆమె కడుక్కుంటుందా? మేము ప్రధానంగా అడుగుతున్నాం. సీఎం గారు ఉన్నారు, వాళ్ళ టాయిలెట్ వాళ్ళు కడుగుతున్నారు, వాళ్ళ పిల్లలు కడుగుతున్నారా? అలాంటప్పుడు మా పిల్లలు కూడా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఒక జీవో జారీ చేయి, అదేవిధంగా అన్నిటికీ పంపిణీ చేయి. కానీ స్పెసిఫిక్గా మమ్మల్ని మాత్రమే కుల వివక్షత గురి చేస్తూ మీ టాయిలెట్లు మీరే, మీ ఫుడ్ మీరే, ఇదన్నీ మేము తప్పుపడుతుంది. గతంలో మా ఒపీనియన్స్ తీసుకొని ముందుకు పోయేటోళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అట్లాంటి మీటింగ్స్ ఏమి ఏర్పాటు చేయట్లేదా? మీ నుంచి సలహాలు సూచనలు ఏం తీసుకోవట్లేదా మేడం? పాఠశాల స్థాయిలో సమావేశాలు జరిగేది పేరెంట్స్ కమిటీకి, జిల్లా స్థాయిలో సమావేశాలు జరిగేది, ఆర్సీఓ స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో సెక్రటరీతో సమావేశం జరిగేది, మంత్రి ఉంటే మంత్రి సమక్షాలు కూడా జరిగేది. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏమీ లేవు మేడం. అది పరిస్థితి. అంటే ఈ విధంగా మా సలహాలు సూచనలు లేకుండా 12 కళాశాలను తీసేయడం, వొకేషనల్ తీసేయడం, 30 డిగ్రీ కళాశాలను తీసేయడం, అంటే ఈ విధంగా చేస్తామని మేడం. ఇంకా మిగతా అన్ని అంశాలు కూడా మా పేరెంట్స్ కమిటీ సభ్యులు అందరూ అడిగి తెలుసుకోండి.